సార్ ఇప్పటికే పాకిస్తాన్ పహల్గామ్ దాడి చేయడంతో భారత్ అయితే ఒకవైపు సింధు నది జలాలను ఆపి కూడా పాకిస్తాన్కి గట్టి దెబ్బ ఇచ్చింది. అలాగే అష్టదిగ్బంధనం చేస్తూ కూడా ఆ, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక సమాధానాన్ని అయితే ఇచ్చింది. కేవలం ఉగ్రవాదాన్ని మట్టు కరిపించడానికి మాత్రమే అని. కానీ ఒకవైపు పాకిస్తాన్ సైడ్ నుంచి చూస్తే ఆర్థికంగా ఎంతో దెబ్బతినింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకులని మాకు లోన్లు ఇవ్వాలని ఒకవైపు అడుగుతూనే, మరోవైపు ఉగ్రవాదాన్ని పోగొట్టుకొని కూడా మళ్ళీ ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడాన్ని ఎలా చూడాలంటారు? అసలు పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏంటి? నిజానికి ఇప్పుడు సింధు జలాల్ని మనం వెంటనే నిలుపుదల చేయడం సాధ్యం కాదు. కాకపోతే వాళ్లకు ఉదారంగా 80% జలాలు వాళ్ళకి ఇచ్చినాము. పశ్చిమ దిశగా ప్రవహించే ఈ సింధు ఇతర నీలం తదితర నదులను వాళ్ళకి ఇచ్చాం మనము. తూర్పు వైపున ప్రవహించే నీటిలో కూడా దాదాపు 300-400 టీఎంసీల నీటిని మనం ఇప్పటికీ వినియోగించలేకపోతున్నాం. అయితే కొంత మనం నియంత్రించగలుగుతాము. పాకిస్తాన్ ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే చర్యలు మన ప్రభుత్వానికి ఉద్దేశం మన భారత ప్రజలకు లేదు, ప్రభుత్వానికి లేదు. అయితే ఇవన్నీ మనము చాలా సుహృద్భావంతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అది బలహీనతగా భావించినటువంటి పాకిస్తాన్ సైనిక పాలకులు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బలహీన ప్రభుత్వము, వారి మాటలను కాటలు చేయనటువంటి సైనికులు యథేచ్ఛగా వ్యవహరిస్తూ, ముఖ్యంగా సైన్యాధ్యక్షుడు సయ్యద్ మునీర్ ఇక్కడ పంజాబ్లోని జలంధర్ నుంచి పోయి రావల్పిండిలో అక్కడ స్థిరపడి అక్కడ సైన్యాధ్యక్షుడిగా అయినటువంటి వ్యక్తి అతనికి ఈ జిహాదీ మనస్తత్వము, అంటే హిందూ భారతదేశము హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా ఇతర ముస్లింలు, ఇతర మైనారిటీలు కూడా సమాన హక్కులు అనుభవిస్తూ శాంతియుతంగా వాళ్ళు సహజీవనం చేస్తూ భారత్ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా, ఒక ఆధునిక దేశంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి మంది. దీన్ని సహించలేనటువంటి పాకిస్తాన్ సైన్యాధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బలహీనమైన ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళు భారత్ను ఈ విధంగా దెబ్బతీస్తున్నట్టు పరిస్థితి. ఇప్పుడు మరి పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి ఆర్థిక దుస్థితిలో అక్కడ విదేశాల్లో దిగుమతి చేసుకుంటే ఆ దిగుమతులకు డబ్బు కట్టే పరిస్థితి కూడా ఏదో వారం రోజుల పనికి వచ్చేటువంటి విదేశీ మార్కెట్ నిల్వలు ఉన్నాయి. కానీ అంతటి దుస్థితిలో కూడా ఈ రకమైనటువంటి దుస్సాహసానికి దాడులకు తెగబడినారంటే మా కన్ను ఒకటి పోయినా సరే ఎదుటి వాళ్ళు, ముఖ్యంగా భారతదేశం అభివృద్ధి చెందడానికి వీల్లేదు. నిరంతర విధ్వంసము, వినాశనము, భారత్ను ఆ విధంగా దొంగ దెబ్బ తీయాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నది. ఈ ప్రయత్నాల్లో భారత ప్రజలంతా ఐక్యంగా నిలబడి మన విరోచితమైనటువంటి మన సైనిక జవాన్లు, ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించాల్సిందంటే మన యువతి మన మహిళలు కూడా సైన్యంలో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర వహిస్తూ ఒక గర్వకారణమైనటువంటి ఒక భారత సైన్యం యొక్క ధీరోదాత్తతను ప్రదర్శిస్తున్నారమ్మా. దానికి దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలబడి మద్దతు పలుకుతున్నారు. ఇది ఇలా కొనసాగుతుంది. మన ఐక్యతను పాకిస్తాన్ పాలకులు విచ్ఛిన్నం చేయలేరు. మత ప్రాతిపదిక మత విద్వేషాలు సృష్టించాలనే వాళ్ళ పన్నాగం నెరవేరదు. ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు బుద్ధి తెచ్చుకొని వాస్తవాలను గ్రహించి తమ ప్రజలకు అన్న వస్త్రాలు అందించి ఇతర ఆర్థిక సామాజిక రంగాల్లో వాళ్ళ పురోగమనానికి తోడ్పడాలి. ఈ సందర్భంగా అనేక దేశాల కనిష్ఠుడికి ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ట్రంప్ ఏమంటున్నాడంటే, అమెరికా అధ్యక్షుడు, మరి ఇద్దరు మాకు మిత్ర దేశాలే అని అంటున్నాడు. గత 60 ఏళ్లలో అమెరికా దన్నుతోనే అమెరికా ఆయుధాలు F-16 యుద్ధ విమానాలు వాళ్ళకి ఇచ్చిందమ్మా. ఆ యుద్ధ విమానాలని అక్కడ శాంతియుత అక్కడ ఆ వైపున ఏదైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి, కానీ ఇట్లా యుద్ధాలు వాడకూడదనే నిబంధన కూడా అమెరికా ఇచ్చింది. అయితే మన దేశం పైన F-16 యుద్ధ విమానాన్ని కూడా ప్రయోగించింది. మన సైనిక దళాలు దాన్ని నడుపున మధ్యని ఆకాశంలోనే పూజ చేసినటువంటి ధీరోదాత్తత మన సైన్యం ప్రదర్శించింది. అందువల్ల అమెరికా వాటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఒక నేరస్తుడు, దాడి చేసిన వాడు, ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాను ఇండియాను ఒకటే గాట కట్టడము, ఏదో తాము మధ్యవర్తిత్వం వహిస్తారని చెప్పడం అనేది ఏదో పెద్ద మనిషిగా వహిస్తామని చెప్తున్నారు. ముందు వాళ్ళని ఎవరు ఈ దుర్మార్గులు, వీళ్ళు ఈ రకమైన శిక్షణ గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఉగ్రవాదులకు పాలు పోషించినట్లు వాళ్ళు అక్కడ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్లకు ఆయుధాలు, డబ్బు, ఇతర మార్గాల్లో వాళ్ళని మన సరిహద్దులు దాటించి దేశంలో ప్రవేశపెట్టి విద్రోహకర విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ని నేరస్తులుగా చెప్పకుండా ఇద్దరు మాకు మిత్రులే అని చెప్పడం అనేది అమెరికా వైఖరి. మన భారత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అమెరికా కానీ పాకిస్తాన్ను సమర్థించే దొడ్డిదారిని సమర్థించే ఇతర దేశాలు కానీ ఒక్క విషయం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. విధ్వంసాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ని ముందు తప్పని చెప్పి ఆ తర్వాత ఏదైనా శాంతి ప్రయత్నాలు చేస్తే మనం కూడా ఏదో యుద్ధాన్ని కోరుకోవడం ఉద్రిక్తులు పెంచాలని మనం కోరుకోలే. మనం జరిపిన దాడులు కూడా కేవలము పాకిస్తాన్లోను అదేవిధంగా ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను అక్కడ దాక్కున్నటువంటి ఉగ్రవాదులను ఈ జిహాదీలను మట్టుపెట్టడానికి మాత్రమే పరిమితమైనాము. తర్వాత అంతేగాని పాకిస్తాన్ పౌరులకు ఏ రకమైన హాని కలపెట్టే ఉద్దేశం మనకు లేదు. అయితే పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దుల్లో అమాయక ప్రజలపైన గ్రామాలపైన దాడి చేస్తూ దాదాపు ఇప్పటికి 16 మంది చనిపోయినారని అంటున్నారు. మన కొందరు వీర జవాన్లు కూడా మరణించినారు. కాబట్టి ఎంత అనేది తర్వాత తేలుతుంది. ఇది శాంతియుతంగా ఉన్నటువంటి భారత పౌరులపైన దాడులు కొనసాగిస్తే మనం కూడా ఇది తప్పకుండా ప్రతీకారము లేదా ప్రతి దాడులు చేయక తప్పదు. ఆ దాడుల్లో ఆ వైపు కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇప్పటికే మనం వార్తలు వింటున్నాము. పాకిస్తాన్ ప్రధాని షా అక్కడ బంకర్లో తలదాచుకున్నాడని మిగతా వాళ్ళు కొందరు 45 మందికి పైగా సైన్యాధికారులు కూడా సెలవు పెట్టి తమ కుటుంబాల్ని లండన్కో ఇతర దేశాలకో పంపించినారని చెప్పేసి మాట వింటున్నాం. అందువల్ల దీర్ఘకాలం యుద్ధం జరిగితే పాకిస్తాన్ సైనికంగా ఓడించగల శక్తి సత్తా మనకు భారత సైన్యానికి ఉంది. భారత ప్రజలకు ఆ రకమైనటువంటి దత్తత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ గుర్తించాల్సింది ఏంటంటే యుద్ధము వినాశకరదాయకమైనది, రెండు వైపులా నష్టం కలిగిస్తుంది. పాకిస్తాన్కి భారీ నష్టం తప్పదు, భారత్కు కూడా ఎంతో కొంత నష్టం తప్పదు. అభివృద్ధికి వెచ్చించాల్సినటువంటి వనరులు నిధులను ఈ విధంగా మనం ఎన్నో స్కూళ్ళు వైద్యశాలలు లేదా ఇతర అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సిన నిధులను ఈ రకంగా ఈ దాడులకు యుద్ధానికి వెచ్చించాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే ఒక దేశంగా ఇప్పటికే అక్కడ బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు అక్కడ క్వెట్టా నగరాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వింటున్నాం. చాలా నెలలుగా వాళ్ళు తిరుగుబాటు చేసి తమకు స్వతంత్ర బెలూచిస్తాన్ కావాలని పోరాడుతున్నారు. ఇంకో పక్క వాయవ సరిహద్దు రాష్ట్రం పఖ్తూన్ఖ్వా అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు దాన్ని. అది కూడా అక్కడ పస్తూన్ మాట్లాడే ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా పస్తూన్లు మాట్లాడే ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మమేకం కావాలంటే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ ఒక దేశంగా ఒక సమైక్య జాతిగా మనుగడ సాగించేది కూడా కష్టము. ఈ దుస్థితి ఈ పరిస్థితి ఇలా కొనసాగుతున్నటువంటి వాస్తవాన్ని పాకిస్తాన్ ప్రభుత్వము, సైనిక పాలకులు అదేవిధంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నటువంటి దేశాల వారు కూడా దీన్ని గుర్తించుకొని ముఖ్యంగా ఉగ్రవాదాన్ని, హింసను, విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దుర్మార్గపు వైఖరిని ఖండించాలి. అదేవిధంగా న్యాయం ఏవైపు ఉందో ఆ దేశాలకు మద్దతు ఇస్తే శాంతి కుదురుతుందేమో కానీ ఇద్దరు ఒకటే గాట కట్టేటువంటి వైఖరి మనం అంగీకరించాలి. ఓకే సార్, ఒక్క నిమిషం అలానే లైన్లో ఉన్నాను. ఇక పాక్ అలాగే భారత్ సరిహద్దుల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల గురించి అలాగే కంటిన్యూ చేద్దాం. దామోదర్ ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్, ఇప్పుడైతే ప్రస్తుతము పాక్ అలాగే భారత్ సరిహద్దుల్లో అయితే అక్కడ మరి దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు భారత ఆర్మీ సైన్యం అయితే మరి తిప్పికొడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే భారతీయులంతా కూడా పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చర్యలకి పాకిస్తాన్ భూస్థాపితం అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే కొంతమంది సెలబ్రిటీలు భారత్ శాంతిని పాటించాలంటూ హితబోధ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? హితబోధ శాంతి బోధలు వాళ్ళకి కూడా చేయాలమ్మా. ఎందుకంటే ఈ రోజు జరిగింది కాదు. ముంబైలో ఆ తాజ్ హోటల్ చనిపోయిన దుర్మార్గమైన చర్య. ఒక 200 మంది పైగా అమాయకులు చనిపోయారు. అక్కడే తాజ్ హోటల్ విధ్వంసం జరిగింది. మరి ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే మరి వీళ్ళు 26 మంది అమాయక విరోధ పర్యాటనలు ఖండిస్తుంటే మరి వాళ్ళకి హతమారుస్తుంటే అప్పుడు వాళ్ళకి చెప్పాలి ముందు శాంతి వచనాలు. వాళ్ళు ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడం పాకిస్తాన్ ఎప్పుడైతే ఆపేస్తుందో, శాంతియుతంగా ఒక ఏదైనా విభేదాలు సమస్యలు ఉంటే దౌత్యపరంగా చర్చల ద్వారా పరిష్కరించే మార్గాన్ని అవలంబిస్తే మరి అది సబబుగా ఉంటుంది. కానీ ఇప్పుడు యుద్ధం మనంగా మొదలుపెట్టింది. వాళ్ళు అమాయక పర్యాటకులను 26 మందిని కాల్చి, అది కూడా వాళ్ళ మర్మాంగాలను చూసి కాల్చి చంపడం అనేటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఏమిటంటే, ఈ దేశంలో సమైక్యంగా సోదర భావంతో మెలుగుతున్న
మరి మైనారిటీలు మెజారిటీ ప్రజల మధ్య విద్వేష విషబీజాలు నాటి ఆ విధంగా ఒక దేశంలో అనైక్యతను పెంచే ఒక దుర్మార్గపు ఒక దుస్తంత్రమే పాకిస్తాన్ చేస్తున్నది. దీన్ని సెలబ్రిటీలు అందరూ శాంతిని కోరుకుంటున్నాం, యుద్ధం ఎవరికి కావాలని కోరుకోవడం లేదు. ఉద్రిక్తతల్ని మనం పెంచాలని భారత ప్రభుత్వము కోరుకోవడం లేదు, భారత ప్రజలు కూడా కోరుకోవడం లేదు. పాకిస్తాన్లో కూడా సాధారణ ప్రజలు యుద్ధం వద్దనే అంటున్నారు. వాళ్ళు కూడా మాకు మాకు ఉపాధి ఏమీ లేదా, మాకు సమస్యలు మాకు అన్నవసరాలు కావాలి, కానీ ఈ రకమైనటువంటి యుద్ధాలు వద్దు అనేటువంటి సంఖ్య పాకిస్తాన్లో కూడా గణనీయంగా ఉందమ్మా. కాకపోతే వాళ్ళ వాణి వినిపించడానికి వేదికలు లేవు. కొంతమంది ఒకరిద్దరు మంత్రులు కూడా పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యులు కూడా మంత్రులు మాట్లాడారు. ఇది ఈ పాపం మాకు ఊరినే పోదనే మాట కూడా వాళ్ళు కూడా అన్నారు. మరి చరిత్రను పరిశీలించమనండి. ఈ సెలబ్రిటీలు ఎవరైనా సరే, మనం ఏమైనా యుద్ధాన్ని కోరుకున్నామా? పాకిస్తాన్ పైన మనం దండెత్తామా? ఈ 77 ఏళ్ల చరిత్రను చూస్తే విడిపోయిన మరుక్షణమే మన దేశం పైన దండెత్తినటువంటి పరిస్థితి పాకిస్తాన్. తర్వాత 65లో జరిగింది అదే. 71లో ఏమంటే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ పైన, సొంత ప్రజలపైనే దుర్మార్గమైన పాశవికమైన అణచివేతకు దాడులు కొన్ని వేల మందిని హతమార్చినట్టు దుర్మార్గం పాకిస్తాన్ అమ్మా. కాబట్టి ఈ వాస్తవాలు కార్గిల్ పైన ఒక పక్క చర్చలు జరుపుతూ, మరి అప్పుడు ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ వీళ్ళకి చర్చలు ఒక పక్క చెప్తే, ముషారఫ్ ఇంకో పక్క ఈ కార్గిల్ దాడులకు పాల్పడినటువంటి దొంగ దెబ్బ తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. అమెరికా అప్పుడు కూడా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ముందు మీరు మీ దాడులు కార్గిల్లో మీ దాడులు ఆపి వెనక్కి రండి, అప్పుడు చర్చలు వాళ్ళకు కూడా మేము చెప్తామనే మాట అప్పుడు చెప్పి ఆ రకంగా చెప్పాల్సి పోయి పాకిస్తాన్ ఎవరైతే ఈ దాడులను ఉగ్రవాద దాడులు కావచ్చు, టెర్రరిస్టుల యొక్క దుర్మార్గాలు కావచ్చు ప్రారంభించింది, యుద్ధాన్ని ఈ రోజున అమాయక భారత ప్రజలపైన సరిహద్దులోని అమాయక భారత పౌరులను తమ దాడులతో మరి చంపేస్తున్నది ఎవరు? పాకిస్తాన్. కాబట్టి ముందు వాళ్ళకి చెప్పండి, ముందు ఆర్పండి. మనము దాడులు నిరోధించడానికి, భారత భూభాగాన్ని సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడానికే భారత ప్రభుత్వము, మన వాయుసేన, పదాతి దళము, నౌకాదళము పనిచేస్తున్నాయి. కానీ మనం ఏదో వాళ్ళ పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకోవడం అనేది లేదు. కాబట్టి వాళ్ళ దాడులను ఎదుర్కొంటూనే మనం కూడా వాళ్ళ క్షిపణుల దాడులను, డ్రోన్ల దాడులను మధ్యలోనే తొత్తినలు చేస్తూ, పటాపంచలు చేస్తూ, వాటిని ధ్వంసం చేస్తూ మనము భారత భూభాగాన్ని, భారత సరిహద్దులను రక్షిస్తున్న మన సేనల యొక్క త్రివిధ దళాల యొక్క విరోచిత కృత్యాల వల్ల భారత ప్రజలు ఇప్పుడు కొంత కుదుటపడి ఉన్నారమ్మా. వాళ్ళు ఇదే పాకిస్తాన్ దాడుల యొక్క తీవ్రమైతే ఎవరికి శాంతి ఉండదు. అనేక నగరాలపైన ఇప్పుడు ఏదో ప్రారంభం మాత్రమే, యుద్ధం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలే. ఇప్పుడు చెదురుమదురుగా జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ. కాబట్టి ఎవరైనా సరే, సెలబ్రిటీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి దాడి కాదు. మన సేనలు ఒక అంగుళం కూడా అక్కడ ఆక్రమించుకోవడానికి పోలేదు. పాకిస్తాన్ ఒక ప్రభుత్వము, సైనికులు, సైన్యాధ్యక్షులు వాళ్లే శిక్షణ ఇచ్చి ఈ జిహాదీ ఉగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా అమాయకులను కాల్చి చంపడం అనేటువంటి దుర్మార్గాన్ని భారత ప్రజలు ఎంత మాత్రం సహించరు. సెలబ్రిటీలు ముందు పాకిస్తాన్కి చెప్పాలి. అమెరికా లేదా ఇతర సన్నాయి నౌకలు నొక్కుతున్నటువంటి దేశాలు కూడా నిజాన్ని గమనించండి. ఏ కళ్ళున్న కబోదులా మీరేమైనా? ఇక్కడ ఎవరు ప్రారంభించారు? ఎవరు ఈ దుర్మార్గాలు, విధ్వంసాన్ని, మారణకాండను సాగిస్తున్నారనే వాస్తవాన్ని మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ గూఢచార సంస్థలు కూడా మీకు నివేదికలు అంతర్జాతీయ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఇస్తారు. మీరు జరుగుతున్నటువంటి చరిత్ర అంతా వర్తమాన గత 2-3 రోజులుగా, గత కొన్ని దాదాపు ఒక ఏడాదిగా జరుగుతున్నటువంటి ఈ రకమైన దాడులు మీరంతా చూస్తూనే ఉన్నారు. ముందు దాడి చేసిన వారు ఎవరు? దుర్మార్గులు ఎవరు? దురాక్రమణదారులు ఎవరు? ఈ టెర్రరిజాన్ని, ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ మానవాళికి ముప్పుగా, భారత్ భద్రతకే ముప్పుగా పరిణమించిన వీళ్ళని ఎన్ని రోజులు సహిస్తూ మనం శాంతి ప్రియులమే. కానీ వాళ్ళు ఈ రకమైన దుర్మార్గాలు సాగిస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోలేము. భారత ప్రజలను, మన యొక్క ఆర్థిక సంస్థలను, ఇక రక్షణ పరిశోధన సంస్థలను, మన హైదరాబాద్లో కూడా రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో కీలకమైనటువంటి మన నౌకాదళం అక్కడ ఉన్నది, మన చమురు సంస్థలు కూడా అక్కడ ఉన్నాయి. కీలకమైనటువంటి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ అంటే 1971 యుద్ధంలో కూడా అమెరికా సప్తమ నౌకాదళం పాకిస్తాన్కి అండగా ఆ వైపున వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు రష్యా, సోవియట్ యూనియన్గా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ మనకు దన్నుగా తమ దళాలని, నౌకాదళాలని పంపిన తర్వాత మాత్రమే
అప్పుడు అమెరికా వెనక్కు తగ్గింది. కానీ ఈ అప్పటికి ఇప్పటికీ భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా, ఒక రక్షణ తనను తాను రక్షించుకోగల బలోపేతమైన దేశంగా అభివృద్ధి చెందిన వాస్తవాన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించాలి. పాకిస్తాన్ ఈ రకమైన కవ్వింపు చర్యల్ని, దుర్మార్గాల్ని, ఉగ్రవాద శక్తులను పెంచి ప్రోత్సహించే చర్యల్ని చేస్తూ ఉంటే మనం ఎంత మాత్రము సహించలేము. పాకిస్తాన్కి మద్దతిస్తున్న దేశాలు కానీ సెలబ్రిటీలు అనేవాళ్ళు ముందు పాకిస్తాన్ని నిరోధించమని చెప్పండి, శాంతి నెలకొంటుంది. అది రెండు దేశాలకు కూడా అభివృద్ధికి తోడ్పడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడే ప్రజలు బ్రేకింగ్ న్యూస్ అందింది, అది ఒకసారి చూద్దాం సార్. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. పాక్ సైన్యం కాల్పులో మురళీ నాయక్ మృతి చెందారు. మృతుడి స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండాగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. పాక్ సైన్యం కాల్పులో మురళీ నాయక్ మృతి చెందారు. మృతుడి స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండాగా తెలుస్తోంది. ప్రసాద్ గారు చెప్పండి, ఈ విధంగా పాక్ దాడులు చేయడం ద్వారా ఇంకా భారత ఎంతమందిని కోల్పోవాలి? మన వీర జవాన్లు వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా సరిహద్దుల రక్షణకు అర్పిస్తుంటే, ఈ సెలబ్రిటీలు అనేవాళ్ళు జల్సాగా దర్జాలు చేసుకున్నటువంటి వీళ్ళు ఈ వాస్తవాల్ని గుర్తించకుండా ఇంకా కొంతమంది కూడా మరణించారు. ఉత్తర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. ఈమె ఆంధ్రప్రదేశ్ మంత్రి సబితా నియోజకవర్గానికి, లేదా మరి పార్లమెంటు సభ్యుడు పార్థసారథి నియోజకవర్గానికి చెందినటువంటి నాయక్ మృతి చెందారంటే, ఇది నిజంగా మన తెలుగు ప్రజలు కూడా సైన్యంలో చేరి తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పిస్తున్నారు. వాళ్ళకి మనమంతా ఘనమైన నివాళులు అర్పించాలి. వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు అహోరాత్రాలు సరిహద్దుల్ని కాపలా కాస్తూ మరి మంచుకొండల్లో, మరి -డిగ్రీ మంచులో కూడా వాళ్ళు దేశాన్ని అనునిత్యం కాపాడుతున్నారంటే, ఇలాంటి వీర సైనికులే మనకు కావాల్సిందమ్మా. మనము ఇలాంటి వీర సైనికుల యొక్క సాహస పరాక్రమాలే మన దేశాన్ని రక్షించగలుగుతున్నాయి. మన భారతదేశం అభివృద్ధి చెందడానికి కూడా దేశం సమైక్యంగా, సమగ్రంగా ఒక సార్వభౌమతాన్ని కాపాడుకోగలిగితేనే మన దేశము ఒక ప్రపంచంలో మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల లక్ష్యాన్ని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అవన్నీ సాకారం కావాలంటే ఈ రకమైనటువంటి యుద్ధాలు, హింసాకాండ జరుగుతూ ఉంటే సాధ్యం కాదమ్మా. కాబట్టి మన వనరులన్నీ కూడా ఈ రకంగా అక్కడ సరిహద్దులోనే ఆయుధాల కోసము మిగతా వాటికి వెచ్చించాల్సి ఉంటుంది. పాకిస్తాన్కి కూడా ఇంతకంటే 10 ఎక్కువగా వాళ్ళు నష్టపోతారు. అందువల్ల మన వీర సైనికుల, వీర జవాన్ల యొక్క త్యాగాన్ని, అమర వీరుల యొక్క సాహసాల్ని మనము జేజేలు అర్పించుదాము. వాళ్ళ యొక్క త్యాగాల్ని గుర్తు పెట్టుకుని సెలబ్రిటీలు అనేవాళ్ళు మీరు సరైన రీతిలో స్పందించండి. ఈ దుర్మార్గాల్ని, ఉగ్రవాద శక్తుల యొక్క ఒక విధ్వంసక లేదా అమాయకుల్ని కాల్చి చంపే ధోరణిని, దాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వము, పాక్ సైన్యం యొక్క దుర్మార్గపు చర్యలు, మానవతా వ్యతిరేక చర్యలు మీరు ఖండించినప్పుడే మీరు నిజమైన మానవతావాదులుగా ఉంటారు. సార్, మనం చూస్తున్నాం ఇప్పటికే పాకిస్తాన్ చేస్తున్న ప్రతి దాడిని కూడా భారత సైన్యం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది. అలాగే మొన్న చేసిన దాంట్లో కూడా 9 స్థావరాలను అవలీలగా వాళ్ళు అక్కడ ధ్వంసం చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే భారత సైన్యం యొక్క సామర్థ్యం నిదర్శనంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా మన సోఫియా ఖురేషిని, మన గుజరాత్ వాళ్ళ సైనిక కుటుంబమే. తండ్రి మిగతా వాళ్ళ సోఫియా ఖురేషి ఆ దాడికి, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టడంలో ఆ ప్లాన్ అమలు చేసింది ఎవరు? సోఫియా ఖురేషి. మరి ఆమె ముస్లిం కాదా? కాబట్టి మనకు ఈ మత భేదాలు, కుల భేదాలు సమాజంలో ఇంకా ఉన్నాయి కాదనము. కానీ దేశ ఐక్యత, రక్షణ విషయంలో అందరూ ఒకటే. మన ధీరోదాత్తంగా మన మహిళా సైనిక నాయకులు, వాళ్ళు వీర మహిళలు దీంట్లో ప్రాణాలను పణంగా పెట్టి 4 పాకిస్తాన్లో, మరో 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక ఉగ్రవాద శిబిరాల విధ్వంసంలో నేలమట్టం చేసి
వాటిని సమూలంగా కూల్చివేసి ఒక గట్టి హెచ్చరిక పంపారు. దాన్ని సహించుకోలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము మనం చూస్తున్నాము. సైనికులే వచ్చి వాళ్ళకు ఉగ్రవాదులకు నివాళులు అర్పిస్తుంటే మరి దీని వెనుక మనం నమ్ముతామా? మిగతా వాళ్ళ ఎవరు అమాయకులు ఎవరు కూడా నమ్మరు కదా. మరి మిగతా సెలబ్రిటీలు కావచ్చు, పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్న దేశాలు కావచ్చు, వాళ్ళకి ఈ విషయం తెలియదా? ఒక ప్రభుత్వం వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళే స్వతంత్రంగా వాళ్ళంతకు వాళ్ళే దాడులు చేస్తారని కొన్నాళ్ళు వాదించారు. పోనీ అది నిజమనుకో కొందరు నమ్మినా ఇప్పుడు చూస్తే మరి ఆ దాడులు ఆ శిబిరాల్లో మరణించిన ఉగ్రవాదులకు వీళ్ళు పాకిస్తాన్ సైనికులు వాళ్ళ యూనిఫామ్లో వచ్చి వాళ్లకు నివాళులు అర్పించడము, వాళ్ళ శవాలను మోయడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా భారత్ను సైనికంగా ఆర్థికంగా ఎదుర్కోలేటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము సైన్యాది అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మనం ఇంతటితో ఆగదు, ముందు ముందు కూడా కొనసాగుతుంది. మన దేశ సరిహద్దులు బాగుంటేనే, ఈ దుర్మార్గపు ఉగ్రవాద దాడులు నిరోధిస్తేనే ఏ రంగంలో అయినా భారత ప్రజలు శాంతియుతంగా వృద్ధి చెందగలుగుతారు. ఇంకో విషయం ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఒక ముఖ్య భాగ్యనగరం అనేది ఒక మకుటాయమైనటువంటి నగరం. విశాఖపట్నం కూడా అలాంటిదే. మరి బెంగళూరు ఇలాంటి ఎన్నో అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కేంద్రాలు ఉన్నాయి. బట్ వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా మన పాఠశాలలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ మన బాలల్లో దేహదారుఢ్యాన్ని, బుద్ధి బలమే కాదు, దేహపుష్టి, ఇతర ధైర్య సాహసాలు కూడా మన ప్రజలకు కలిగిస్తూ పాఠశాల స్థాయిలో కూడా మళ్ళీ మునుపటి వలనే వ్యాయామ విద్యను కూడా ప్రోత్సహించాలి. విద్యామంత్రులు ఇతరులు కూడా అంశాన్ని గుర్తించుకోవాలి. ఆ రకంగా ఒక పటిష్టమైనటువంటి బుద్ధి బలము, శారీరక బలం కలిగినటువంటి భారత పౌరులు ఉంటేనే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతారు. ఆ వాస్తవాన్ని రెండు తెలుగు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు గుర్తించి తదనుగుణమైన చర్యలు తీసుకోవాలి. సార్, మనం చూస్తున్నాము ప్రతిసారి కూడా దాడులు జరిగిన తర్వాతనే హై అలర్ట్ ప్రకటించడాలు, ఆ తర్వాత సోదాలు చేయడం ఇలాంటివి మనం చూస్తున్నాము ఎప్పుడు. కానీ ఇక్కడ నుంచి కూడా ఎక్కడి నుంచైనా కూడా దాడులు జరగకుండా ఉండాలంటే ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రభుత్వాలమ్మ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలి. మన కింది పాఠశాల స్థాయి నుంచే మన బాలల్లో దేశ రక్షణ కర్తవ్యాన్ని, దేశభక్తిని ఉద్బోధించే వాళ్ళ అవగాహన పెంచే ప్రయత్నాలు పాఠశాల స్థాయి నుంచే జరగాలమ్మా. ఇది ప్రాథమిక స్థాయి నుంచి కూడా మన పాఠ్యాంశాల్లో ఇది కూడా ఒక భాగంగా ఉండాలి. దేశాన్ని రక్షించుకోవాలి, అది మనందరి కర్తవ్యం. లేదో సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది సైనికులే దేశాన్ని కాపాడుతారు అనుకోవడం అనేటువంటిది, వాళ్ళు కాపాడుతున్నారు నిజమే, కానీ వాళ్ళు త్యాగాలే చాలు. మనము ఒక నైతికంగా దృఢంగా భారత సైన్యం వెనక నిలిస్తేనే, సమాజం మొత్తం ఆ రకంగా కేంద్రీకృతమైతేనే వాళ్లకు మనోధైర్యం పెరుగుతుంది. దేశంలో ప్రభుత్వాల్లో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఆ నాయకులకు కూడా మనోబలం పెరుగుతుంది. ఆ రకంగా సమాజంలో మొత్తంలో ఏ వర్గాలు, ఏ కులము, ఏ ప్రాంతం వాళ్ళ అయినప్పటికీ కూడా వాళ్లలో మనమంతా భారతీయులము, మన భారతదేశ సమైక్యతను, సమగ్రతను, అఖండతను మనం పరిరక్షించుకోవాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పాన్ని ప్రజల్లో కలగజేయాలి. అది మొక్కలు అంటే ఒక మొక్క నాటితే ఏ విధంగా అది మానవుతుంది అనేది మనం చూస్తున్నాము. బాలల్లోని ఆ రకమైన దృక్పథాన్ని, ఒక అవగాహనను పెంపొందిస్తే రాబోయే తరం కూడా ఒక గొప్ప చైతన్యవంతమైనటువంటి భారతీయులుగా అభివృద్ధి చెందగలుగుతుంది. ఆ రకంగా ఉండడానికి మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానంలో, అదేగా మన వ్యాయామ విద్యను ఆ విధంగా ప్రోత్సహించాలి. సైన్యంలో చేరాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఒక ఆధునికమైనటువంటి, అత్యాధునికమైన శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు కూడా మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిలో భాగస్వాములు కావచ్చు. మనం లేజర్ యుద్ధం కూడా మనం ప్రారంభించామమ్మా. కేవలం ఆయుధాలు, సాంప్రదాయిక ఆయుధాలే కాదు, లేజర్తో కూడా మనము శత్రు యొక్క ఆయుధాలను తిప్పికొట్టగలుగుతున్నాము, పటాపంచలు చేయగలుగుతున్నాము. ఆ రకమైన ఇప్పుడు వచ్చేంతా కూడా రెండు దేశాలు ఒక వాస్తవాన్ని గుర్తించాలి. పాకిస్తాన్, భారత్ రెండు కూడా అణుశక్తి దేశాలు. కాబట్టి అణుయుద్ధమే సంభవిస్తే అది సర్వ వినాశనమే.
గడ్డి మొక్క కూడా మొలవనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతాయి. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా హిరోషిమా నాగసాకిలో జరిగినటువంటి దాడుల వల్ల కొన్ని దశాబ్దాల పాటు అక్కడ గడ్డి మొక్కలు కూడా మొలవనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైన దుస్థితి రాకుండా ఇది ఎందుకంటే ఆవేశాలు పెరిగితే ఈ ప- ఈ ఈ దీంట్లో ఈ ఉన్మాదమే, పాకిస్తాన్లో ఉన్మాదం పెరిగితే ఎవరు ఉపయోగించిన విధ్వంసం రెండు వైపులా జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రమాదాన్ని ఇప్పుడు ఇంకా సాంప్రదాయ యుద్ధం ఇప్పుడు ఇంకా అక్కడెక్కడ చెదురుమదురుగా మొదలైంది. ఇది పూర్తి స్థాయి యుద్ధము అది అణుయుద్ధంగా పరిణమిస్తే దాన్ని పాకిస్తాన్ భరించలేదు, మనం భరించలేము. అణుయుద్ధం రెండు దేశాలకే పరిమితం కాదు, యావత్ ప్రపంచానికి అది విస్తరిస్తుంది. ఆ నష్టాలు అందరికీ ఉంటాయి. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. నదులు లేదా ఇతర అనేకమైనటువంటి జీవజాలము వాటిపైన తీవ్రమైనటువంటి ప్రభావము ముప్పు ఉంటుంది. ఈ వాస్తవాల్ని మన యొక్క మేధావి వర్గం కావచ్చు, మన సమాజంలోని వివిధ సామాజిక వర్గాలు కావచ్చు, దీన్ని గుర్తించుకొని మనము అన్ని విధాలుగా భారత సైన్యానికి, ప్రభుత్వానికి అండగా ఉంటూ మనము కూడా నిత్యము చైతన్యవంతమవుతూ సమస్యలను తెలుసుకుంటూ భారతదేశ ఐక్యతను కాపాడే ప్రయత్నమే చేస్తేనే మనల్ని ఏ దేశం కూడా కేవలం ఆయుధ దాడులతో చేయడం వల్ల కాదు, మన మనోబలము గొప్పది. కాబట్టి భారత ప్రజల యొక్క ధైర్య సాహసాలు మనోబలంతో మనము వివిధ దళాలకు మన భారత జాతిని రక్షిస్తున్నటువంటి సాహస పరాక్రమాలతో రక్షిస్తున్నటువంటి మన వీర జవాన్లకు అమరులైనటువంటి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలను సంస్మరించుకుంటూ ఆ విధంగా మనం వాళ్ళకి మనోబలాన్ని, ధైర్యాన్ని మన పాలకులకు కూడా కలిగిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. సో చివరిగా పాకిస్తాన్ కనుక భారత్తో యుద్ధాన్నే కోరుకుంటే భారత్ పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పనుందా? అలాగే భారత్ ఏమైనా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందంటారా? భారత యుద్ధం అంటే వినాశనమేనమ్మా. ఆ వైపు 10 పోతే మనకు రెండు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము యుద్ధాన్ని కోరుకోలేదు, మనము దాడులు ప్రారంభించలేదు. వాళ్ళు ప్రారంభించిన జిహాదీ ఉగ్రవాద దాడులను, అమాయక ప్రజల ఊచకోతను, హింసాకాండను అరికట్టడానికే, ఆ దుర్మార్గ శక్తులను, ఉగ్రవాద శక్తులను అంతమొందించడానికి ఎక్కడ మన పౌర సమాజం, పాకిస్తాన్ పౌరులపైన కానీ పౌర సమాజం పైన కానీ మన భారత సేనలు దాడులు చేయలేదు. మన లక్ష్యం కూడా సోఫియా ఖురేషి ఆధ్వర్యంలో మన వీర మహిళలు సాగించినటువంటి ఈ ఉగ్రవాద శిబిరాల విధ్వంసం అనేది కేవలము మనము ఆ ఉగ్రవాద శక్తులను మట్టుబెట్టడం, వాళ్ళని అంతమొందించడము, ఆ విధంగా భారతదేశాన్ని కాపాడుకోవడే లక్ష్యంతో సాగింది తప్ప పాకిస్తాన్ పౌరులపైన కానీ పాకిస్తాన్ భూభాగం పైన కానీ దాడులు చేయాలనే ఉద్దేశంతో చేసింది కానీ ఇప్పుడు పాకిస్తాను తాజాగా మన సరిహద్దు రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్లో, ఆ విధంగా పంజాబ్లో, ఇతర సరిహద్దు రాజస్థాన్లో, ఇతర చోట్ల అమాయక ప్రజలపై తమ ఆయుధ శక్తిని ప్రయోగిస్తూ వాళ్ళ మరణాలకు కారణమవుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుండలేము. శాంతి వచనాలు చెప్పుకుంటుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి వాళ్ళ దాడులు నిరోధించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే భారత సేనలు పురోగమిస్తున్నాయి. ఆ రకంగానే మన ప్రభుత్వము, రాజకీయ పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, రాహుల్ గాంధీ కానీ, ఖర్గే గారు కూడా, యావత్ ప్రపంచ అఖిలపక్ష సమావేశంలో కూడా అన్ని పార్టీలు కూడా మరి భారత ప్రభుత్వానికి ఒక ముక్త కంఠంతో మద్దతు పలికాయి. ఈ రకమైన ఐక్యత అపూర్వమైనది. ఈ ఐక్యతను భవిష్యత్తులో కూడా పోటీలు ఉంటాయి. ఎన్నికల్లో ఎవరో అధికారంలోకి ఒక పార్టీ వస్తే ఇంకొక ప్రతిపక్షంగానూ ఇంకో రకంగా ఉండొచ్చు. అవి వేరు. ఎన్నికల రాజకీయాలు అంతవరకే పరిమితం కావాలి. కానీ విధ్వంసాలను పెంచుతున్నటువంటి పాకిస్తాన్ యొక్క దుర్మార్గపు చర్యల్ని, అమానుషమైన కాండని, మానవతా వ్యతిరేక చర్యలను మనం నిరోధించి అడ్డుకోకపోతే అది భారత్ మనం ఒక దేశంగా కొనసాగడం కష్టమవుతుంది. కాబట్టి ఏమైనా సరే పాకిస్తాన్ దుర్మార్గాలను, ఉగ్రవాద శక్తుల యొక్క ఈ దుస్సాహసత్వాన్ని, ఈ దుర్మార్గ మానవతా వ్యతిరేక దాడులను తప్పకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మన మహిళా జవాన్లు, అధికారులు వాళ్ళంతా చాలా సాహసోపేతంగా ఆ శిబిరాలను మట్టుబెట్టినారు, ధ్వంసం చేశారు. వాళ్ళని అభినందిస్తూ ఈ యుద్ధము ఇద్దరితో ఆగితే పర్వాలేదు, ఇంకా పాకిస్తాన్ రెచ్చిపోయి ఏమీ చేయలేటువంటి ఒక దుస్థితిలో ఇంకా పెట్టరేగిపోయి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది. మన దేశం కూడా మనము ఈ డబ్బంతా
సైన్యానికి ఆయుధాల కొనుగోలుకి మనం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ అడుగు తినే స్థితి వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఎదుటివాడిని 2 కళ్ళు పోగొట్టాలి, నా కన్ను ఒకటి పోతే పోయినాయి అనేటువంటి ఒక అవగాహన రాహిత్యంతో, ఒక దురాలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. యుద్ధము కొనసాగడాన్ని, ఉద్రిక్తలు పెంచడాన్ని భారతదేశం కోరుకోవడం లేదు. ఎవరు కూడా శాంతికామిక దేశం మంది ముందు నుంచి కూడా. వాళ్ళు దాడులు చేశారు కాబట్టి నిరోధించడమే, ఉగ్రవాద చర్యలను, అమానుషకాలను అడ్డుకోవడమే తప్ప మరో ఉద్దేశం భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు లేదు. ఈ వాస్తవాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వము, సైనికులు, సైన్య అధ్యక్షులు వాళ్ళు కూడా గుర్తించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు గ్రహించి ఒక సోదర దేశంగా మనం కూడా పాకిస్తాన్ని ఒక విడిపోయినంత మాత్రాన వాళ్ళు కూడా మన సోదరులే కదా, మన దాయ దేశమే కదా. వాళ్ళు అభివృద్ధిని మనమే అడ్డుకోవడం లేదు. వాళ్ళు కూడా తమదైన రీతిలో ఈ మతపరమైనటువంటి ఉద్రిక్తలు రెచ్చగొట్టుకోకుండా ఒక శాంతి, ఒక ప్రార్థన అనేది అనేక రకాలుగా ఉంటుందమ్మా. వాళ్ళు ఒక రకంగా ప్రార్థన చేస్తారు, ఇంకో రకంగా ప్రార్థన చేయొచ్చు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. దాంట్లోకి పోకుండా ఒక సోదర దేశంగా వాళ్ళు కూడా మన పాకిస్తానీలు కూడా మన సోదరులు కాబట్టి వాళ్ళు కూడా శాంతియుత మార్గంలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందడాన్ని మనం కూడా కోరుకుంటాము. వాళ్ళు దుర్మార్గులని మనం నానము. అక్కడున్న పాకిస్తాన్ పాలకులు ఈ ఉగ్రవాద శక్తుల యొక్క దుర్మార్గాలను బట్టి పాకిస్తాన్ ప్రజలను ఒకే గాట కట్టలేము. అక్కడ కూడా శాంతి కాముకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 2 దేశాల మధ్య, ప్రజల మధ్య ఒక ఇప్పుడే మనం క్రికెట్ మ్యాచ్లు మనం రద్దు చేసుకున్నట్టు పరిస్థితి. మనం కోరుకోవాల్సింది ఏముంది? ఒక సాంస్కృతిక, క్రీడా సంబంధాలు, ఇతర పౌర సమాజాల మధ్య నెలకొనాలనేది మనం కోరుకుంటున్నాము. ఇలాంటి దుర్మార్గపు దాడుల వల్ల అవన్నీ ఆపివేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి యుద్ధాన్ని ఇప్పటికైనా ప్రపంచ దేశాలు, పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించి పాకిస్తాన్ ఇప్పటికైనా కట్టడి చేసి ఉగ్రవాదాన్ని సమూలంగా మట్టు పెట్టకపోతే పాముకు పాలు పోసి పెంచినట్లయి అది పాకిస్తాన్కు, భారత్కు ఒకటే పరిమితం కాదు, మిగతా దేశాలకు కూడా. మరి అమెరికా కూడా ఉగ్రవాదంలో 26/11 మరి ఆ దాడుల్లో 2 టవర్లని ధ్వంసం చేసినట్టు పరిస్థితి ఉంది. ఎక్కడున్న ఉగ్రవాదం అనేది ప్రపంచ మానవాళికి ముప్పు, భారత పాకిస్తాన్కి మాత్రమే కాదు అనేటువంటి వాస్తవాన్ని అమెరికా కానీ ఇతర దేశాలు కానీ గుర్తించాలి. దుర్మార్గం అని మీరు ఖండించండి, పాకిస్తాన్ని నిరోధించండి. భారత ఎప్పుడు శాంతికామిక దేశమే. మన మన ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా పాకిస్తాన్ అమాయక పౌరులపై దాడులకు ఎప్పుడు పూనుకోలేదు, ఇక ముందు కూడా పూనుకోదు. దాడుల్లో ఎక్కడైనా ఒకరిద్దరు చనిపోతే చనిపోవచ్చేమో కానీ మనం శాంతికాముక దేశము. మనము ఒక అభివృద్ధి చెందిన దేశంగా 2020-47 నాటికి అభివృద్ధి కావాలంటే యుద్ధాలు లేనటువంటి శాంతియుత సమాజము, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఇతర అనేక రంగాల్లో, వైద్య రంగంలో మనం ఇంకా చేయాల్సిన భారత్లో ఇంకా అనేక గ్రామాలకు మంచినీళ్లు, రోడ్లు, అదేవిధంగా వైద్య సౌకర్యాలు లేనటువంటి ఎన్నో ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా ఆ పరిస్థితి ఉంది. కాబట్టి వాటిపైన ప్రజలకు అన్నవస్త్రాలు, వైద్య సౌకర్యాలు, ఈ రహదారులు, మంచినీటి సౌకర్యము ఇలాంటివి కల్పించడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. కానీ జనజీవన ప్రమాణాలు మెరుగుపరచండి. కానీ విధ్వంసాలు వద్దని మన భారత ప్రభుత్వం చెబుతున్నది. వాళ్ళు కూడా పాకిస్తాన్ ప్రభుత్వము, అక్కడ సైన్యాధ్యక్షులు కూడా ప్రాంతకాలజ్ఞత ప్రదర్శించి భారత్ను ఏ విధంగా సైన్యంగా దెబ్బ కొట్టలేమనే నిజాన్ని వాళ్ళు గుర్తించాలి. ఇప్పటికైనా వాడు ఎన్నేళ్లు దాడి చేసినా మనం తిప్పి కొట్టగల ధీమంతులం మనము, మన శక్తి మన భారత సైన్యానికి ఉంది. ఆ వాస్తవాన్ని మరి పాకిస్తాను, ఇతర దేశాలు కూడా గుర్తించి, వాళ్ళకి మద్దతు ఇచ్చే దేశాలు గుర్తించి ఇప్పటికైనా ఈ దాడులకు అడ్డుకట్ట వేస్తే ఉపఖండంలో శాంతి నెలకొంటుంది. అది ప్రపంచ శాంతికి కూడా దోహదం చేస్తుంది. ఈ వాస్తవాన్ని అందరికీ గుర్తించాలి. భారత ప్రజలకు కూడా కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ ఐక్యంగా భారత ప్రభుత్వానికి, మన భారత జవాన్లకు, మన త్రివిధ దళాలకు, ఒక వీర సైనికులకు అండగా నిలిస్తే అదే ఒక మనోబలాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్. భారత్ అలాగే పాక్ ఉద్రిక్తతల పైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. ఇది వాల్టి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.